కీర్తి లా క్లాసెస్ కి వెల్కమ్ అందరికి. ఏఐవి క్యాండిడేట్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి క్లాసులో భాగంగా మనం సిపిసి జరుపుకుంటున్నాం. ఈరోజు సిపిసి లాస్ట్ క్లాస్ ఉండబోతుంది. 46 ఆర్డర్ రెఫరెన్స్. రెఫరెన్స్ అంటే ఏం లేదు, ఎవరికైనా రెఫర్ చేయడం అంతే. ఇది కొంచెం చూడరా అని చెప్పేసి అడగడం అన్నమాట. ఏమడుగుతుంది, ఎవరు అడుగుతారు? రెఫరెన్స్ ఆఫ్ క్వశ్చన్. దయచేసి మ్యూట్ చేసుకోకపోతే నేను చేయగలిగింది ఏమీ ఉండదు. నేను చేయగలిగింది ఏమీ ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. Where before or on the hearing of a suit or an appeal in which the decree is not subject to appeal, or where in the execution of any such decree any question of law or usage having the force of law arises, on which the court trying the suit or appeal or executing the decree entertains a reasonable doubt, the court may either of its own motion or on the application of any of the parties draw up a statement of the facts of the case and the point on which the doubt is entertained, and refers the statement with its own opinion on the point for the decision of the High Court. సరే, ఏ కోర్టు రెఫరెన్స్ చేయొచ్చు? హైకోర్టుకి ఏ కోర్టు రెఫరెన్స్ చేయొచ్చు, వేటి నుంచి రెఫర్ చేయొచ్చు, ఎప్పుడు రెఫర్ చేయొచ్చు అన్నప్పుడు ఈ కాస్త ఈ ఆర్లైన్ అని ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఎప్పుడు చేయొచ్చు? బిఫోర్ ఆర్ ఆన్ ది హియరింగ్ ఆఫ్ ఏ హియరింగ్. ఎప్పుడట? బిఫోర్ హియరింగ్ ముందు, హియరింగ్ జరుగుతున్నప్పుడు. అయిద్దా? ఏమి హియరింగ్ జరుగుతున్నప్పుడు? సూటు లేదా అపీల్. అపీల్ ఎక్కడ మరి? అపీల్ ఇన్ విచ్ ది డిగ్రీ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు అపీల్. మళ్ళీ అపీల్ డిగ్రీ అపీల్కి వెళ్ళడానికి అవకాశం లేని చోట, ఆర్ వేర్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ సచ్ డిగ్రీ, ఆ డిగ్రీని అమలు చేస్తున్నప్పుడు ఏమన్నా బిఫోర్ ఆర్ ఆన్ ది హియరింగ్, అదొక ఇది. ఏమింటుంటారు? సూటు లేదా అపీల్ ఇన్ విచ్ ద డిగ్రీ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు అపీల్. మళ్ళీ అందులో కూడా అపీల్కి అవకాశం ఉండనటువంటిది సూటు లేదా అపీల్ లేదు. ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ సచ్ డిగ్రీ, ఈపీ జరుగుతూ ఉంటాయి. ఏదైనా సరే క్వశ్చన్ ఆఫ్ లా, ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా లేదు యూసేజ్ హ్యావింగ్ ది ఫోర్స్ ఆఫ్ లా, ఒక సంప్రదాయం అది ఉంటుంది కదా, యూసేజ్ వాడుక, అది దానికి ఆ ఫోర్స్ ఆఫ్ లా ఉంటుంది. అది అరైజెస్ అంటే వచ్చిందనుకోండి క్వశ్చన్ ఆఫ్ లా, కానీ ఈ యూసేజ్ ఫోర్స్ ఆఫ్ లా ఉన్న యూసేజ్ గురించి కానీ ఒక క్వశ్చన్ అయితే వచ్చిందనుకో, అలాంటప్పుడు కోర్టు ట్రయింగ్ ది సూట్ ఆర్ అపీల్, ఈ కోర్టు లేదా ఎగ్జిక్యూటింగ్ ది డిగ్రీ. ఎన్ని కోర్టులు ఉన్నాయి ఇక్కడ? కోర్టు ట్రయింగ్ ది సూట్ అయిందా, కోర్టు ట్రయింగ్ ది అపీల్, నెక్స్ట్ కోర్టు ఎగ్జిక్యూటింగ్ ది డిగ్రీ. ఎన్ని కోర్టులు? 3 కోర్టులు. 3 కోర్టులకి అవకాశం ఉంటుంది రెఫర్ చేయడానికి రెఫరెన్స్. ఇలాంటి డౌట్ వస్తే క్వశ్చన్ ఆఫ్ లా గురించి కానీ, యూసేజ్ హ్యావింగ్ ది ఫోర్స్ ఆఫ్ లా, దీని గురించి కానీ డౌట్ వస్తే ఎంటర్టైన్స్ రీజనబుల్ డౌట్. ది కోర్ట్ మే ఆ డౌట్ వచ్చింది అనుకుంటే ఒక కోర్టు ఏదర్ ఆఫ్ ఇట్స్ ఓన్ మోషన్, తనంతా తానుగా కానీ, ఆర్ ఆన్ ది అప్లికేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది పార్టీస్, ఆడు కానీ ప్లేంటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ, డిహెచ్ఆర్ కానీ, జేడీఆర్ కానీ, అప్లెంట్ కానీ, రెస్పాండెంట్ కానీ,
వాళ్ళు అప్లై చేసినా సరే తనకు తానుగా అయినా సరే ఏం చేస్తుందంటే డ్రా అప్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్, అందులో ఉన్నటువంటి వాస్తవాల గురించి ఒక స్టేట్మెంట్ అయితే రాస్తుంది ఆ కేసు గురించి. తర్వాత అండ్ ది పాయింట్ ఆన్ విచ్ డౌట్ ఈస్ ఎంటర్టైన్డ్, దేని గురించి మీకు అనుమానం వచ్చింది, సంశయం వచ్చింది, అరే ఎట్లా చేయాలా ఇది అనే డౌట్ వచ్చింది, ఎట్లా చేస్తే బాగుంటుంది అబ్బా అని తలపట్టుకుని కూర్చున్నారు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అన్నప్పుడు అండ్ రెఫర్ సచ్ స్టేట్మెంట్, అలా రాసినటువంటి స్టేట్మెంట్ ని రెఫర్ చేయొచ్చు, స్టేట్మెంట్ విత్ ఇట్స్ ఓన్ ఒపీనియన్. నేను ఇట్లా అనుకుంటాను సార్ మీరేమంటారు అని అడుగుతూ ఎక్కడికి రెఫర్ చేయాలి, అది హైకోర్టుకి సార్. హైకోర్టు నిర్ణయం కోసం దాన్ని రెఫర్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఏ ఏ సందర్భాల్లో రెఫర్ చేయొచ్చు? Court trying the suit or appeal. Hearing of the suit before or on the hearing. Hearing ముందు కానీ hearing జరుగుతున్నప్పుడు కానీ ఏం పెట్టినప్పుడు సూట్ కానీ అప్పీల్ కానీ అవి ఎట్లా ఉండాలి, అందునుంచి మళ్ళీ డిగ్రీ ఇస్ నాట్ సబ్జెక్ట్ టు అప్పీల్ అయి ఉండాలి, అప్పీల్ పెట్టడానికి అవకాశం లేకుండా ఉండాలి అలాంటప్పుడు. లేదా ఇది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఈపీ ఫైల్ చేసినప్పుడు, ఈపీ జరుగుతుండగా ఏదైనా సరే రెండు రకాల క్వశ్చన్ ఆఫ్ లా గురించి కానీ యూసేజ్ హ్యావింగ్ ది ఫోర్స్ ఆఫ్ లా వీటి నుంచి కానీ ఇవి అరైజ్ అయ్యి ఆ కోర్టుకి డౌట్ వస్తుంది. కోర్టు ట్రయింగ్ ది సూట్, కోర్టు ట్రయింగ్ ది అపీల్, కోర్టు ఎగ్జిక్యూటింగ్ ది డిగ్రీ, ఆ మూడు కోర్టులలో ఏదో ఒకటి అయినా సరే రీజనబుల్ డౌట్ అంటే దానికి కూడా సహేతుకమైనటువంటి సంశయం ఉండాలి, అంటే కారణం ఉండాలండి, రీజనబుల్ గా ఉండాలి ఆ కారణం కూడా. అప్పుడు కోర్టు ఏం చేయొచ్చంటే ఆ డౌట్ ఎందుకు మనకు అడిగితే పోలేదా ఒక మాట వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని చెప్పేసి తనంతకు తనగా కానీ ఓన్ మోషన్ తనంతకు తన కానీ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది పార్టీస్, బోత్ పార్టీస్ లో ఏ పార్టీ అప్లికేషన్ పెట్టినా సరే ఒక స్టేట్మెంట్ అంటూ ఆ కేసు యొక్క ఫ్యాక్ట్స్ రాస్తూ ఒక స్టేట్మెంట్ రాసి మళ్ళీ ఏ పాయింట్ అండ్ ది పాయింట్ ఆన్ విచ్ డౌట్ ఈస్ ఎంటర్టైన్డ్, ఏ పాయింట్ మీద మీ డౌట్ ఉంది మీకు అన్నది కూడా అందులో రాసి ఆ స్టేట్మెంట్ ని తన ఒపీనియన్ తో సహా హైకోర్టు యొక్క నిర్ణయం కోసము రెఫర్ చేయొచ్చు. నెక్స్ట్ కోర్ట్ మే పాస్ డిగ్రీ కంటింజెంట్ అపాన్ డెసిషన్ ఆఫ్ హైకోర్ట్. ది కోర్ట్ మే ఏదర్ స్టే ది ప్రొసీడింగ్స్ ఆర్ ప్రొసీడ్ ఇన్ ది కేస్ notwithstanding such reference and may pass a decree or make an order contingent upon the decision of the High Court on the point referred. ఇది వెయిట్ చేయాలా, ఒకసారి పైకోర్టుకు రెఫర్ చేసావు, డౌట్ వచ్చింది రెఫర్ అయితే చేసావు, అయినా సరే ఈ కోర్టు ఏం చేయొచ్చట, ది కోర్ట్ మే ఏదర్ స్టే ది ప్రొసీడింగ్స్, ఏమేం చేయొచ్చు అవకాశం ఉంది, సరే హైకోర్టుకి పంపించాం కదా హైకోర్టు ఏం చెప్తుందో విందాం, అంతవరకు ఇది నిలబెట్టేస్తాం ప్రొసీడింగ్స్, సూట్ కానీ అప్పీల్ కానీ ఈపీ కానీ అయిందా నిలబెట్టేస్తాం అనైనా చెప్పొచ్చు. లేదు ప్రొసీడ్ ఇన్ ది కేస్ నాట్ స్టాండింగ్ సచ్ రెఫరెన్స్, ఆ రెఫర్ చేసిన దాంతో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. వెళ్ళి ఇంకా ఏం చేయొచ్చు, మే పాస్ షల్ పాస్ కాదు మే పాస్ డిగ్రీ ఆర్ మేక్ అన్ ఆర్డర్. డిగ్రీ దాంట్లో పాస్ చేస్తాం, సూట్లో డిగ్రీ పాస్ చేస్తాం, అప్పీల్లో కూడా అప్పటి డిగ్రీ పాస్ చేసే అవకాశం ఉంటుంది, ఈపీలో అయితే ఆర్డర్ పాస్ చేయొచ్చు, అవి చేయొచ్చు. కంటింజెంట్ అపాన్ ది డెసిషన్ ఆఫ్ ది హైకోర్ట్ ఆన్ ది పాయింట్ రెఫర్డ్, అంటే ఈ మొత్తం జడ్జిమెంట్ సంబంధంలో ఏదైతే ఏ పాయింట్ గురించి అయితే హైకోర్టుకు రెఫర్ చేశామో ఇక్కడ హైకోర్టు ఆన్ ది పాయింట్ రెఫర్డ్ మాత్రమే దానికి లోబడి అనమాట. అంటే అది ఈ జడ్జిమెంట్ ఇచ్చి ఉంటుంది కదా, కానీ ఒక డౌట్ అందులో వచ్చి ఉంటుంది, అది హైకోర్టు పంపించుంటాము, హైకోర్టు నిర్ణయానికి లోబడి ఇది ఉంటుంది అని చెప్పేసి ఈ ఆర్డర్ అయితే పాస్ చేయొచ్చు, ఈ డిగ్రీ అయితే పాస్ చేయొచ్చు అనమాట. కేవలం ఏ పాయింట్ గురించి, పాయింట్ ఆఫ్ రిఫర్డ్. ఒక చిన్న విషయంలో డౌట్ వచ్చి ఉంటుంది, ఆ డౌట్ వదిలేసి మిగతా ఇది ఇచ్చేస్తుంది. అది హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని బట్టి ఇది కానీ, బట్ నో డిగ్రీ ఆర్ ఆర్డర్ షాల్ బి ఎగ్జిక్యూటెడ్ in any case in which such reference is made until the receipt of a copy of the judgment of the High Court upon the reference. మరి ఎంతవరకు ఆగాలి, ఈపీ ఫైల్ చేసుకోవచ్చు అంటే లేదు,
డిగ్రీ అయితే పాస్ చేస్తుంది కోర్టు, కానీ దానిపైన మీరు ఈపీ అయితే ఫైల్ చేయలేరు. ఎంతవరకు ఈపీ ఫైల్ చేయలేరు అంటే until the receipt of a copy of the judgment of High Court upon the reference. మీరు ఏదేది గురించి అయితే ఏ డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తూ మీరు కొంచెం సలహా చెప్పండి అని హైకోర్టుని అడుగుతారు. హైకోర్టు దానిపైన తీర్పు చెప్పిన తర్వాత ఆ కాపీ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి సార్. no decree or order shall be executed in any case in which such offence is made. అలా రెఫరెన్స్ చేసినటువంటి కేసుల్లో వచ్చినటువంటి డిగ్రీ అయితే మీరు అమలు చేయడానికి అయితే లేదు, ఎగ్జిక్యూట్ అయితే చేయలేరు కాపీ వచ్చేంత వరకు. 3. Judgment of High Court to be transmitted and case disposed accordingly. The High Court, after hearing the parties, if they appear and desire to be heard, shall decide the point so referred. And shall transmit a copy of its judgment under the signature of the registrar to the court by which the reference was made, and such court shall, on the receipt of thereof, proceed to dispose of the case in conformity with the decision of the High Court. ఏం చేస్తుంది హైకోర్టు? తన తీర్పు అయితే ఇస్తుంది, ఇచ్చి ఆ కాపీ ఉంటుంది కదా, తీర్పు కాపీ కింది కోర్టుకి ఎక్కడి నుంచి రెఫరెన్స్ వచ్చిందో అక్కడికి మళ్ళీ తిరిగి పంపిస్తుంది. సిగ్నేచర్ చేస్తారంటే రిజిస్టర్ గారు చేస్తారని చెప్తుంది. అక్కడ కూడా వెళ్ళి మనం పార్టీస్ లాయర్లను పెట్టుకుని వాదించవచ్చు అంటే వాదించవచ్చు. ఎలా? ఈ హైకోర్టు ఆఫ్టర్ హియరింగ్ ది పార్టీస్ ఇఫ్ దే అపేర్, వాళ్ళు ఒకవేళ హాజరయ్యారనుకోండి పార్టీస్, వాళ్ళని వింటుంది. ఒకవేళ వాళ్ళు అపేర్ అయ్యి వింటుంది. అండ్ డిజైర్ టు బి హర్డ్, అయ్యా మేము చెప్పేది కూడా వినండి, వాళ్ళు హాజరవుతారు. తర్వాత అయ్యా మేము కూడా చెప్పుకుంటాము వినండి అని అన్నప్పుడు వాళ్ళు చెప్పేది కాస్త వినాలి. తర్వాత షల్ డిసైడ్ ది పాయింట్ సో రెఫర్డ్, ఏ పాయింట్ అయితే హైకోర్టుకి రెఫర్ చేయబడిందో ఆ పాయింట్ ని డిసైడ్ చేయాలి. తర్వాత అండ్ షల్ ట్రాన్స్మిట్ కాపీ ఆఫ్ జడ్జ్మెంట్, తన జడ్జ్మెంట్ కాపీని ట్రాన్స్మిట్ చేయాలన్నమాట. అండర్ ది సిగ్నేచర్ ఆఫ్ ది రిజిస్టర్ సంతకం చేసి ట్రాన్స్మిట్ చేయాలి. ఏ కోర్టుకు? టు ది కోర్ట్ బై విచ్ ది రెఫరెన్స్ వాస్ మేడ్, ఏ కోర్టు నుంచి అయితే మీకు ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే రెఫరెన్స్ వచ్చిందో ఆ కోర్టుకి తిరిగి జడ్జ్మెంట్ కాపీని ట్రాన్స్మిట్ చేయాలి. ట్రాన్స్మిట్ చేసిన తర్వాత అండ్ సచ్ కోర్ట్, అంటే ఆ దిగువ కోర్టు ఏదైతే ఉందో పంపించిందో ఆ కోర్టు, ఆన్ ది రిసీట్ దేరాఫ్, అదే అందుకున్న వెంటనే, ఏది అందుకున్న వెంటనే? ఆర్డర్, జడ్జిమెంట్, కాపీ ఆఫ్ ఇట్ జడ్జిమెంట్ అంటే కదా, హైకోర్టు జడ్జిమెంట్ కాపీ అందుకున్న వెంటనే ప్రొసీడ్ టు డిస్పోజ్ ఆఫ్ ది కేస్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ది డెసిషన్ ఆఫ్ ది హైకోర్టు. హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కి, ఆ నిర్ణయానికి అనుగుణంగా, కన్ఫర్మిటీ అనుగుణంగా దాని ప్రకారమే డిస్పోజ్ అయితే చేయాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు డిస్పోజ్డ్ ఆఫ్ అంటే అది అలో అయినా ఉండొచ్చు లేదా డిస్మిస్ అయినా అయి ఉండొచ్చు. దాన్ని డిస్పోజ్ ఆఫ్ అంటారు. అంటే మొత్తం కేసులో నిర్ణయించాల్సింది ఏమీ లేదు, అటో ఇటో మొత్తం నిర్ణయం అయిపోయింది అని చెప్పడానికి డిస్పోజ్ ఆఫ్ అని రాస్తుంది. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ రెఫరెన్స్ టు హైకోర్ట్. ది కాస్ట్ ఇఫ్ ఎనీ కాన్సిక్వెంట్ ఆన్ రెఫరెన్స్ ఫర్ ది డెసిషన్ ఆఫ్ ది హైకోర్ట్ షాల్ బి కాస్ట్ ఇన్ కేసు. మళ్ళీ ఈ రెఫరెన్స్ చేయడానికి ఏదైనా ఖర్చులు అయితే ఆ ఖర్చులు ఆ కేసులో సంబంధించి ఖర్చుల రూపంలో మనకు టేబుల్ ఇస్తారు కదా డిగ్రీలో, దాంట్లో మీరు కలపచ్చు అన్నమాట. 4A, reference to High Court under clause to section 113. The provisions of rule 234 shall apply to any reference by the court under the clause to section 113 as they apply to reference under rule 1 అన్నమాట. 113 కింద రెఫర్ చేసేదాన్ని ఏదన్నా చేస్తే దానికి ఇవన్నీ అప్లై అవుతాయి. ది ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 234 అప్లై అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మీకు సెక్షన్ కూడా తీసుకోండి, 113 సెక్షన్ లో ఇదే ఉంటది. సరే, 5. పవర్ టు ఆల్టర్ ఎట్సెట్రా డిగ్రీ ఆఫ్ కోర్ట్ మేకింగ్ రెఫరెన్స్. వేర్ ఏ కేస్ ఇస్ రెఫర్ టు ది హై కోర్ట్ అండర్ రూల్ ఆర్ అండర్ క్లోజర్ టు సెక్షన్ 113, ఈ ప్రకారంగా రెఫరెన్స్ అయితే చేయబడినప్పుడు ది హైకోర్ట్ మే రిటర్న్ ది కేస్ ఫర్ అమెండ్మెంట్ and may alter, cancel or set aside any decree or order with the court making the reference has passed or made in the case out of which the reference arose and make such order as it thinks fit అనమాట. ఏం చేసేట కోర్టు? హైకోర్టు మే రిటర్న్ ది కేస్ ఫర్ అమెండ్మెంట్. దేనికోసం రిటర్న్ చేసేట హైకోర్టు? అమెండ్మెంట్ కోసం రిటర్న్ చేయొచ్చు. తర్వాత ఏం చేయొచ్చు? అండ్ మరియు ఏం చేయొచ్చు? మే ఆల్టర్
ఆల్టర్ అంటే ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, తగ్గించవచ్చు, పెంచవచ్చు, మార్చచ్చు విధంగా, లేదా క్యాన్సల్, రద్దు చేయొచ్చు, లేదా సెట్ అసైడ్ పక్కన కూడా పెట్టచ్చు. ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్, ఏ డిగ్రీ అయినా సరే అది ఎవరు పాస్ చేసింది, విచ్ ది కోర్ట్ మేకింగ్ ది రెఫరెన్స్ యాజ్ పాస్డ్ ఆర్ మేడ్. ఏదైతే నీకు ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ రెఫర్ చేసిందో ఆ కోర్టు ఇచ్చినటువంటి పాస్ చేసినటువంటి డిగ్రీ లేదా ఆర్డర్, దాన్ని ఈ పైన హైకోర్టు ఏం చేయొచ్చట, మే ఆల్టర్, క్యాన్సల్ ఆర్ సెట్ అసైడ్, ఈ మూడు చేయొచ్చట. ఇన్ ది కేస్ అవుట్ ఆఫ్ విచ్ ది రెఫరెన్స్ అలౌస్, ఏ కేసు నుంచి అయితే ఈ రెఫరెన్స్ వచ్చిందో ఆ కేసులో ఇచ్చినటువంటి డిగ్రీని కానీ ఆర్డర్ని కానీ హైకోర్టు ఏం చేయొచ్చట, ఆల్టర్ చేయొచ్చు, క్యాన్సల్ చేయొచ్చు, సెట్ అసైడ్ చేయొచ్చు. అండ్ మేక్ సచ్ ఆర్డర్ యాజ్ ఇట్ థింగ్స్ ఫిట్. ఈ అధికారం అయితే హైకోర్టుకి ఉందన్నమాట. Or power to refer to High Court questions as to jurisdiction in small causes. Small causes విషయంలో jurisdiction గురించి క్వశ్చన్స్ ఏమైనా వస్తే వాటిని రెఫర్ చేయడానికి ఉన్నటువంటి పవర్. వేర్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసే ముందు ఏ టైం మధ్యలో ఎప్పుడైనా సరే ఏ కోర్ట్ ఇన్ విచ్ సూట్ హ్యాస్ బీన్ ఇన్స్టిట్యూటెడ్, ఏదైనా కోర్టులో మనం సూట్ ఫైల్ చేసి ఉంటాం కదా, ఆ కోర్టు డౌట్స్ వెదర్ ది సూట్ ఈస్ కాగ్నిజబుల్ బై ఏ కోర్ట్ ఆఫ్ స్మాల్ కాజెస్ ఆర్ ఈస్ నాట్ సో కాగ్నిజబుల్. నేను ఈ సూట్ ఏదైతే ఈ దావా ఉందో ఈ దావాని కోర్ట్ ఆఫ్ స్మాల్ కాజెస్ తీసుకోవచ్చునా లేదా అన్నది నాకు డౌట్ ఉంది అని అన్నప్పుడు తీసుకోవచ్చునా తీసుకోకూడదా అని అన్నప్పుడు ఇట్ మే సబ్మిట్ ది రికార్డ్ టు ది హైకోర్ట్. ఆ కోర్టు వచ్చేసి ఆ రికార్డ్ని హైకోర్టుకి సబ్మిట్ చేసి విత్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఇట్స్ రీజన్స్ ఫర్ ది డౌట్ యాజ్ టు ది నేచర్ ఆఫ్ సూట్. ఈ సూటు స్వభావాన్ని బట్టి అయ్యే నాకు సంశయంగా ఉంది, డౌట్గా ఉంది, ఇది నేను తీసుకోవచ్చునా లేదా అన్నది నాకు కొంచెం చెప్పండి అని అడుగుతూ ఈ కోర్టు అక్కడ హైకోర్టుకి అయితే దాన్ని పంపించవచ్చు. తర్వాత ఆన్ రిసీవింగ్ ది రికార్డ్ స్టేట్మెంట్, ఈ కింది కోర్టు పంపించినటువంటి ఇది తీసుకున్న తర్వాత హైకోర్టు ఏం చేయాలి, ది హైకోర్ట్ మే ఆర్డర్ ది కోర్ట్ ఎయిదర్ టు ప్రొసీడ్ విత్ ది సూట్ ప్రొసీడ్ అవ్వనా చెప్పొచ్చు, లేదా ఆర్ టు రిటర్న్ ది ప్లేట్ ఫర్ ప్రెజెంటేషన్ టు సచ్ అదర్ కోర్ట్, లేదు నువ్వు తీసుకోవద్దు వేరే కోర్టు పంపించు, పలానా కోర్టు పంపించు అని చెప్తూ కూడా ఇవ్వచ్చు. యాజ్ ఇట్ మే in its order declare to be competent to take cognizance of the suit. ఏ కోర్టు అయితే కాంపిటెంట్ ఉంది అని డిక్లేర్ చేస్తుందో ఆ కోర్టుకు అది పంపించేసేయండి, పంపించామని చెప్పేసి ఆర్డర్ ఏంటంటే రిటర్న్ చేస్తారు కదా, కంప్లైంట్ రిజెక్ట్ కాదు రిటర్న్ చేస్తారు, ప్రాపర్ కోర్టుకి ప్రజెంట్ చేయండి అని చెప్పేసి అలా చేయమని చేయొచ్చు. ఇలా స్టేట్మెంట్ తీసుకుంటే హైకోర్టు ఏమని చెప్పొచ్చు కింది కోర్టుకి, either proceed with the suit, sir. లేదు ఆర్ రిటర్న్ ది ప్లేట్ ఫర్ ప్రెజెంటేషన్ టు సచ్ అదర్. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయమని హైకోర్టు ఈ కింద ఉన్నటువంటి స్మాల్ కాజెస్ కోర్టుకి చెప్తుంది. Power to district court to submit for regional proceeding had under mistake as to jurisdiction in small cases, where it appears to district court that a court subordinate thereto had by reason of erroneously holding a suit to be cognizable by a court of small cases. సార్ సౌండ్ తక్కువ వస్తుంది సార్. లేదమ్మా సౌండ్ తక్కువ వస్తుంది సార్, వాల్యూమ్ లేదమ్మా సౌండ్ చాలా గట్టిగా వస్తుంది. మిగతా వాళ్ళు చెప్పండి, సౌండ్ బాగా వస్తుందా? బాగానే వస్తుంది సార్. బాగానే వస్తుంది సార్. సౌండ్ బాగా వస్తుంది. క్లియర్ గా ఉంది సార్. వాళ్ళ సెల్లో వాల్యూమ్ పెంచుకోవాలి సార్. బాగానే వస్తుంది సార్ వాయిస్. బాగానే వస్తుందమ్మా, బాగానే వస్తుంది. వేర్ ఇట్ అప్లైస్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్, మళ్ళీ యాడ్ అవ్వండి అట్టయితే. మీకు మధ్యలో కాల్ వచ్చినా వేరే ఏదన్నా వీడియో చూసినా స్లోగా పడుతుంది. వస్తుంది సార్, వస్తుంది. ఓకే సార్, ఓకే సార్ కంటిన్యూ. ఓకే సార్ కంటిన్యూ సార్. వేర్ ఇట్ అప్లైస్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్, ఒక డిస్ట్రిక్ట్ కోర్టుకి ఇలా అనిపించింది ఏమని, దట్ ఏ కోర్టు సబార్డినేట్ దేర్ టు
తన కింద ఉన్నటువంటి తనకు సబార్డినేట్ గా ఉన్న ఏ కోర్ట్ అయినా సరే by reason of erroneously holding a suit to be cognizable by a court of small causes or not to be so cognizable, తన కింద సబార్డినేట్ గా ఉన్నటువంటి ఏ కోర్ట్ అయినా సరే అరే నేను ఈ సూట్ ని నేను తీసుకోవచ్చు అని తప్పుగా ఎరోనియస్లీ హోల్డింగ్ తప్పుగా తీసుకున్నా సరే, అలా తీసుకోకపోయినా సరే, ఏ రీజన్ ఆఫ్ ఎరోనియస్లీ హోల్డింగ్, ఇలా ఆయన తప్పుగా భావిస్తూ నేను తీసుకోకూడదు పో అంటారు, నేను తీసుకోవచ్చు అని తీసుకుంటారు. అలా చేసింది అని డిస్ట్రిక్ట్ కోర్టుకు అనిపించినప్పుడు అలా చేస్తూ ఫెయిల్ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ వెస్టెడ్ ఇన్ బట్ల, చట్టం తనకి ఇచ్చినటువంటి జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో అది ఎక్సర్సైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యింది తన కింద ఉన్నటువంటి కోర్టు, లేదా ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ నాట్ సో వెస్టెడ్, తనకు లేని జ్యూరిస్డిక్షన్ అది ఎక్సర్సైజ్ చేసింది అని డిస్ట్రిక్ట్ కోర్టుకు అనిపిస్తే డిస్ట్రిక్ట్ కోర్టుకి ఏమనిపిస్తుంది? అరే నా కింద పనిచేస్తున్నటువంటి సబార్డినేట్ గా ఉన్నటువంటి ఒక కోర్టు ఈ స్మాల్ కాజెస్ ఉంటుంది కదా, స్మాల్ కాజెస్ ఇది తప్పుగా అంటే ఇది లేకుండా పొరపాటుగా అనుకోండి, ఎరోనియస్ అంటే తప్పు అన్న కారణం చేత ఏం చేస్తా ఉంది, నేను ఇది చేయొచ్చు అని ఒక కేసు అయితే తీసుకుంది. ఇంకా ఏం చేసింది, నేను ఇది చేయకూడదు అని ఒకటి తీసుకోలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, తీసుకోకపోతే ఫెయిల్ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ వెస్టెడ్ ఇన్ బై లా, తీసుకోకపోతే ఏమవుతుంది, తనకు ఉన్నటువంటి జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేయడంలో ఫెయిల్ అయినట్లు లెక్క. ఎక్సర్సైజ్ ఏ జ్యూరిస్డిక్షన్ నాట్ సో వెస్టెడ్ అంటే ఏంటి, తనకు లేని జ్యూరిస్డిక్షన్ అంటే తీసుకోకూడదు అన్నప్పుడు కూడా తీసుకుంటే ఆ మాట వస్తుంది. అలా చేసింది అని డిస్ట్రిక్ట్ కోర్టుకు భావిస్తే ఏం చేయొచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్ మే అండ్ ఇఫ్ రిక్వైర్డ్ బై ఎ పార్టీ, ఒక పార్టీ వెళ్ళి చెప్పడానికి డిస్ట్రిక్ట్ కోర్టుకి, submit the record to the High Court with a statement of its reasons for considering the opinion of the subordinate court with respect to the nature of the suit to be erroneous. దీని గురించి మళ్ళీ ఏం చేస్తుంది డిస్ట్రిక్ట్ కోర్టే హైకోర్టుకి ఒక ఈ రికార్డు నెల పంపిస్తుంది. తన కారణాలు, తనకు ఉన్నటువంటి కారణాలు కూడా చెప్పేసి మా కింది కోర్టు యొక్క ఒపీనియన్ కన్సల్ట్ చేయండి అని చెప్పేసి హైకోర్టుకి ఎవరు పంపిస్తారు, డిస్ట్రిక్ట్ కోర్టు పంపిస్తారు. ఇదన్నమాట. తనంతకు తానుగా ఏ కోర్టు స్మాల్ కేసెస్ తనంతకు తానుగా ఎప్పుడు పంపిస్తుంది, డౌట్స్ తనకు అనుమానం తనే పంపిస్తుంది. లేదు డౌట్ ఏం రాలే, తీసేసుకుంది కానీ పొరపాటుగా తీసుకుంది అని డిస్ట్రిక్ట్ కోర్టుకు ఎవరో వెళ్ళి చెప్పారు, సార్ అది తీసుకోవద్దని చెప్పినా కూడా తీసుకున్నాడు కింద వాడు అని కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి. లేదు తీసుకోమంటున్నా కూడా తీసుకోవడం లేదు అని ఎవరైనా వెళ్ళి చెప్పారనుకోండి, అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు ఏం చేస్తుంది, ఇది తీసేసుకొని మొత్తం రికార్డులా ఈ సబ్మిట్ ది రికార్డ్ టు ది హైకోర్టు విత్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఇట్స్ రీజన్స్ ఫర్ కన్సిడరింగ్ ది ఒపీనియన్ ఆఫ్ సబార్డినేట్ కోర్టు. దీని గురించి సబార్డినేట్ కోర్టు ఇచ్చినటువంటి ఒపీనియన్ కన్సిడర్ చేస్తున్నా అనే దీని కింద అక్కడ పంపిస్తుంది అనమాట, హైకోర్టుకి పంపిస్తుంది. ఆన్ రిసీవింగ్ ది రికార్డింగ్ స్టేట్మెంట్ ది హైకోర్టు మే మేక్ సచ్ ఆర్డర్ ఇన్ ది కేస్ యాజ్ ఇట్ థింగ్స్ విత్. ఏ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఆ ఆర్డర్ హైకోర్టు ఇస్తుంది అనమాట. నెక్స్ట్, with respect to any proceeding subsequent to decree in any case submitted to the High Court under this rule, ఈ రూల్ కింద హైకోర్టుకి పంపించినటువంటి ఏదైతే ఉందో ఆ కేసులో సబ్సిక్వెంట్ డిగ్రీ ఏదైనా ప్రొసీడింగ్స్ ఉంటే, సబ్సిక్వెంట్ డిగ్రీ ఏమైనా ప్రొసీడింగ్స్ మామూలుగా ఈపీనే ఉంటుంది. ది హైకోర్టు మే మేక్ సచ్ ఆర్డర్ యాజ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ అపియర్ టు బి జస్ట్ అండ్ ప్రాపర్. ఇది ఏది న్యాయం అనుకుంటే, ప్రాపర్ అనుకుంటే ఆ ఆర్డర్ అయితే హైకోర్టు పాస్ చేస్తుంది. ఏ విషయంలో అంటే, ఎనీ ప్రొసీడింగ్ సబ్సిక్వెంట్ టు డిగ్రీ ఇన్ ఎనీ కేసు సబ్మిటెడ్ టు ది హైకోర్టు, హైకోర్టుకు సబ్మిట్ చేసినటువంటి కేసులో ఆ డిగ్రీ వచ్చిన తర్వాత సబ్సిక్వెంట్గా ఏదైనా ప్రొసీడింగ్స్ వచ్చాయనుకోండి, ఆ ప్రొసీడింగ్స్ గురించి హైకోర్టు ఈ రకంగా జస్ట్ అండ్ ప్రాపర్ ఉన్నటువంటి ఆర్డర్ అయితే పాస్ చేయొచ్చు. నెక్స్ట్, ఏ కోర్ట్ సబార్డినేట్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్ షాల్ కంప్లై with any requisition which the district court may make for any record or information for the purpose of this.
మన జిల్లా కోర్టు అడుగుతుంది కదా, అరే రికార్డ్ పంపించి నేను హైకోర్టు పంపిస్తానని చెప్పేసి సబార్డినేట్ కోర్టుకి అడిగినప్పుడు ఖచ్చితంగా ది కోర్ట్ సబార్డినేట్ కోర్ట్ షల్ కంప్లై. ఖచ్చితంగా అది అడిగితే ఇచ్చే తీరాలి. రికార్డు పంపించని అడిగినప్పుడు రికార్డు పంపించే తీరాలి కింది కోర్టు. ఇదేమన్నారు, రెఫరెన్స్ అన్నారు. అంటే డౌట్ వచ్చినప్పుడు అట్లా వచ్చినప్పుడు ఏదైనా పుస్తకాలని కష్టం లేదా యూసేజ్ గురించి ఏదైనా డౌట్ వస్తే పైన పంపించవచ్చు అన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు రివ్యూ ఇది ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అప్పీల్ రివ్యూ ఉంది, మళ్ళీ రెఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి రివ్యూ అంటే ఇంకోసారి చూడండి అని చెప్పేసి. నెంబర్ 1, అప్లికేషన్ ఫర్ రివ్యూ ఆఫ్ జడ్జ్మెంట్. ఎనీ పర్సన్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ అగ్రీడ్, ఎవరైనా సరే నాకు దీనివల్ల బాధ అయింది, అగ్రీవ్ అయ్యాను అని అనుకుంటే ఆయన ఏం చేయొచ్చు, దేనివల్ల అగ్రీవ్ అయ్యాను, by a decree or order from which an appeal is allowed, but from which no appeal has been preferred. నాకు ఈ డిగ్రీ ద్వారా నేనైతే బాధపడుతున్నాను, నాకు అనుకూలంగా రాలేదు, నేను అనుకుంటున్నాను. అప్పీల్ అయితే ఉంది దీనిపైన, కానీ నేను అప్పీల్కి వెళ్ళడంలా, ఏదన్నా సరే మీరే చేయండి. అప్పీల్కి ఎందుకు సార్ వెళ్ళడం, మీరే ఏదో ఒకటి చేయండి అని అడగడం. నెక్స్ట్, బై డిగ్రీ ఆర్ ఆర్డర్ ఫ్రమ్ విచ్ నో అప్పీల్ ఇస్తారు. మరి అప్పీల్కి వెళ్ళడానికి అవకాశమే లేనప్పుడు కూడా రివ్యూకు అడగచ్చు. అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉండి నేను అప్పీల్కి వెళ్ళడం లేదు అన్న సిచ్యువేషన్లో కూడా ఇంకోసారి చూడండి అని చెప్పేసి రివ్యూ కోసం అడగచ్చు. నెక్స్ట్, బై ఎ డెసిషన్ ఆన్ రెఫరెన్స్ ఫ్రమ్ ఏ కోర్ట్ ఆఫ్ స్మాల్ కాజెస్. బై ఎ డెసిషన్ ఆన్ రెఫరెన్స్ ఫ్రమ్ ఏ కోర్ట్ ఆఫ్ స్మాల్ కాజెస్. ఈ స్మాల్ కాజెస్ కోర్టు పైకి రెఫర్ చేస్తుంది కదా, దానిపైన వచ్చినటువంటి డెసిషన్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారనుకోండి, వాళ్ళు మళ్ళీ రివ్యూ అయితే అడగచ్చు అనమాట. అండ్ హూ ఫ్రమ్ ది రివ్యూ ఎవరిని అడగచ్చు? ఇంకా ఉంది సార్, ఇంకా నేను చదువుతున్నా సెక్షన్ రూల్ చదువుతున్నా. ఓకే సార్, ఓకే. And who from the discovery of new and important matter or evidence which after the exercise of due diligence was not within his knowledge or could not be produced by him at the time when the decree was passed or order made, or on account of some mistake or error apparent on the face of the record, or for any other subsequent reason, desires to obtain a review of the decree passed or order made against him, may apply for a review judgment to the court which passed the decree or made the order. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది కదా, ఏ కోర్టుకు పెట్టుకోవాలి అప్లికేషన్? టు ది కోర్ట్ విచ్ పాస్డ్ ద డిగ్రీ. ఏ కోర్టు అయితే డిగ్రీ పాస్ చేసింది లేదా ఏ కోర్టు అయితే ఆర్డర్ చేసింది, ఆ కోర్టుకే ఏ కోర్టు, సేమ్ కోర్టుకే అని అర్థం. ఇందాక ఎవరు క్వశ్చన్ అడిగారు కదా, ఎస్ సార్, ఎస్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ అదేనమాట. అంటే ఈ 3 కారణాలు ఉన్నాయి కదా, ఈ 3 కారణాలు వీటి వల్ల అగ్రీవ్ అయిన పార్టీ, బాగా గమనించండి, వీటి వల్ల అగ్రీవ్ అయిన పార్టీ మరియు అండ్ అన్నట్లుంది. అండ్ హూ from the discovery of new and important matter or evidence which after the exercise of due diligence was not within his knowledge or could not be produced by at the time when the decree was passed or order made, or on account of some mistake or error apparent on the face of the record, or for any other sufficient reason. ఈ కారణాల వల్ల ఏమన్నారు, ఫ్రమ్ ది డిస్కవరీ ఆఫ్ న్యూ అండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఆర్ ఎవిడెన్స్. అరే ఇది తర్వాత అనుకున్నాను సార్, తర్వాత నా దృష్టికి వచ్చింది ఎవిడెన్స్. నేను ఇది డిగ్రీ పాస్ అయ్యే లోపల నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అది నాకు నా నాలెడ్జ్లోకి రాలేదు, తర్వాత నేను ప్రొడ్యూస్ చేయలేకపోయాను. ఏంటి న్యూ థింగ్, డిస్కవరీ ఆఫ్ నా నాలెడ్జ్కి రాలేదు, ఇంపార్టెంట్ మ్యాటర్ నాకు తెలియలేదు, ఈ ఎవిడెన్స్ ఐ కుడ్ నాట్ ప్రొడ్యూస్ బిఫోర్ దిస్ కోర్ట్ డిగ్రీ పాస్ అయ్యేటప్పుడు అనైనా కానీ లేదు, ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మిస్టేక్ ఆర్ ఎర్రర్ అప్లాంట్ ఆన్ ది ప్లేస్ ఆఫ్ ది రికార్డ్. ఆ రికార్డ్లో చూస్తూనే కనిపించేటువంటి మిస్టేక్ ఎర్రర్ ఏదైనా ఉంటే దాని వల్ల కానీ, ఆ కారణంగా కానీ
లేదు ఫర్ ఎనీ అదర్ సబ్స్టెంట్ రీజన్, ఇంకా సహేతుకమైనటువంటి కారణం ఏదన్నా సరే ఆ పార్టీ ఏం చేయొచ్చు, డిసైడ్స్ టు అబ్టైన్ రివ్యూ. ఒకసారి మళ్ళీ పునఃపరిశీలించండి, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అడిగితే తనకు అగెన్స్ట్ గా ఈ ఆర్డర్ వచ్చింది కదా, అతను అడిగితే అప్లై చేసుకోవాలట. మే అప్లై ఫర్ ఎ రివ్యూ ఆఫ్ జడ్జిమెంట్ చేసుకోవచ్చు. ఏ కోర్టుకి అంటే ఏ కోర్టు అయితే డిగ్రీ పాస్ చేసిందో లేదా ఏ కోర్టు అయితే ఆ ఆర్డర్ పాస్ చేసిందో. కాబట్టి మీకు రివ్యూ అన్నది వేటిల్లో వేసుకోవచ్చు, మనం ఏ సందర్భాల్లో వేసుకోవచ్చు? డిగ్రీ ఆర్ ఆర్డర్ సార్. ఇది ముఖ్యం. డిగ్రీ అయినా సరే, అంటే సూట్ ముగిసిపోయినా సరే, సూట్ మధ్యలో వచ్చేటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ పైన సరే మీరు మళ్ళీ రివ్యూ అడగచ్చు. అంటే అయ్యోలో కూడా మీరు రివ్యూకి వెళ్ళొచ్చు సార్. వెళ్ళచ్చు. అదే ఆర్డర్స్ పైన కూడా అప్పీల్కి వెళ్ళొచ్చా మనం? వెళ్ళొచ్చు సార్. వెళ్ళొచ్చు సార్. మొన్న ఇచ్చాను కదా పేపర్ మీకు, అందులో ఉన్న ఆర్డర్స్ అంతా మళ్ళీ మాత్రమే వెళ్ళాల్సింది. రివిజన్ కి ఫైల్ చేయాలా, రివిజన్ కి వెళ్ళేటివి రెడ్ కలర్ లో వేసాను చూడండి, దీనిపైన రివిజన్ మాత్రమే వెళ్ళాలని. అది మీకు చూస్తూ ఉంటే నేర్చుకోవచ్చు, అది దేనిపైన మనం అప్పీల్కి వెళ్ళొచ్చు అన్నది. సరే, నెక్స్ట్, a party who is not appealing from a decree or order may apply for a review of judgment notwithstanding the pendency of an appeal by some other party, except where the ground of such appeal is common to the applicant and the applicant and appealant, or when being the respondent he can present to the appellate court the case on which he applied for the review అన్నమాట. ఒక కేసులో ఇద్దరు ఉంటారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకోండి. కొంతమంది అప్పీల్కి వెళ్తారు, కొంతమంది అప్పీల్కి వెళ్ళరు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అన్నప్పటికీ, ఏ పార్టీ హూ ఈస్ నాట్ అపీలింగ్ ఫ్రమ్ ఎ డిగ్రీ ఆర్ ఆర్డర్, ఇతను వెళ్ళడం రా, ముగ్గురు ఉన్నారు, ఇద్దరు వెళ్ళారు, ఈయనైతే వెళ్ళలా. ఒక పార్టీ, ఏ పార్టీ హూ ఈస్ నాట్ అపీలింగ్ ఫ్రమ్ ఎ డిగ్రీ ఆర్ ఆర్డర్, ఈ ఆర్డర్ నుంచి అతను అప్పీల్కు వెళ్ళడం లేదు, ఈ డిగ్రీ నుంచి అతను అప్పీల్కి అయితే వెళ్ళడం లేదు. అలా వెళ్లకుండా ఉన్న వ్యక్తి ఏం చేయొచ్చట, మే అప్లై ఫర్ రివ్యూ ఆఫ్ జడ్జిమెంట్. అతను మీరు అప్పటికి పోయారండి, నేను కిందనే అడుక్కుంటాను, కింది కోర్టునే అడుక్కుంటానని ఆడుకోవచ్చు. నాట్ స్టాండింగ్ ది పెండెన్సీ ఆఫ్ ఎన్ అపీల్ బై సమ్ అదర్ పార్టీ, మిగతా వాళ్ళు సమ్ అదర్ పార్టీ అప్పీల్కి వెళ్ళి అది పెండింగ్ లో ఉన్నా సరే దాంతో సంబంధం లేకుండా ఈయన కింది కోర్టులో ఈ యొక్క పార్టీ అప్పీల్ చేయనటువంటి పార్టీ, అంటే అప్పీల్కి వెళ్ళనటువంటి పార్టీ రివ్యూ ఆఫ్ జడ్జిమెంట్ కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి, ఎక్సెప్ట్ వేర్ ది గ్రౌండ్ ఆఫ్ సచ్ అప్పీల్ ఈస్ కామన్ టు ది అప్లికెంట్ అండ్ అప్పీలెంట్. మరి ఒకవేళ ఆ గ్రౌండ్ ఆఫ్ సచ్ అప్పీల్ ఉంటుంది కాబట్టి అప్పీల్కి వెళ్ళడానికి ఏ గ్రౌండ్ పైన వెళ్తారో అవి ఈ అప్లికెంట్ కి అక్కడ వెళ్ళినటువంటి అప్పీలెంట్ కి కామన్ ఉండకూడదు. అక్కడ అప్లికెంట్ ఎవరు, అప్పీలెంట్ ఎవరు? ఇక్కడ అప్లికెంట్ ఎవరు? ఈడనమాట. అప్లికెంట్ ఏ పార్టీ హూ ఈస్ నాట్ అపీలింగ్ ఫ్రమ్ ఏ డిగ్రీ ఆర్ ఆర్డర్ మే అప్లై అన్నారు కదా. అప్లై అంటే ఏంటి? అప్లై చేసేవాడు వాడు అప్లికెంట్ అవుతాడు. అయిందా? అంటే ఇతను రివ్యూకి అప్లై చేశాడు. అయిందా? దేనికోసం అప్లై చేశాడు? అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఈ అప్పెలెంట్ ఉన్నారు చూసారా, ఈ అప్పెలెంట్, ఇక్కడ అప్పెలెంట్ ఉంది కదా, ఈ అప్పెలెంట్ ఎవరు అంటే అప్పీల్ బై సమ్ అదర్ పార్టీ అంటున్నాం కదా, అప్పీల్కి వెళ్ళిన వాడు, పైకి అప్పీల్కి వెళ్ళి ఉంటాడు కదా, వాడిని అప్పెలెంట్ అంటాం. కింది కోర్టులో రివ్యూ కోసం పైకి వాంతో పాటు అప్పీల్కి వెళ్ళాడు, నేను కిందనే అడుక్కుంటా అని చెప్పేసి కింది కోర్టులోనే ఒక అప్లికేషన్ పెట్టుకుంటాడు. వాడు అప్లికెంట్, అప్పీల్కి వెళ్ళిన వాడు అప్పెలెంట్. వీరి ఇద్దరికి సంబంధించి అపీల్ యొక్క గ్రౌండ్ కామన్ గా ఉన్నప్పుడు తప్పితే, ఎక్సెప్ట్ అన్నట్లండి, కామన్ గా ఉన్నప్పుడు తప్పితే ఇతను నాకు వాళ్ళతో ఏం సంబంధం ఉంటారో వాళ్ళు అపీల్కి పోతే నా వరకైనా చూడండి, నాది వేరే విషయము, కామన్ కాదు, నాకు వాడికి ఉన్నటువంటిది కామన్ కాదు అని కింది కోర్టులో వాడు అడుక్కోవచ్చు అనమాట. వెన్ బీయింగ్ రెస్పాండెంట్
he can present to the appellate court the case on which he applied for the review. ఒకవేళ రెస్పాండెంట్ ఉన్నాడు అనుకోండి, అపిలెంట్ కాదు, అప్పీల్కి వేరే వాళ్ళు అయ్యాడు, ఇతను రెస్పాండెంట్ గా ఉన్నాడు. He can present for the present to the appellate court the case on which he applied for the review అన్నమాట. సార్ ఎవరైతే అప్పీల్ వేయండో వాళ్ళు అప్లికెంటే కదా సార్. అప్పీల్కి పోయేవాడు అప్పెలెంట్ అన్నా, అప్లికెంట్స్. నెక్స్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళు డిఫెండెంటా సార్? కాదు. ఇక్కడ మీకు అర్థమైంది Respondent. ఎవరు? అప్లికెంట్ ఎవరు? అప్లికెంట్ అప్పీలెంట్. ఇద్దరు రివ్యూ ఎవరైనా కోసం అప్లై చేసిన వాడు అప్లికెంట్, అప్పీల్ కి వెళ్ళిన వాడు అప్పిలెంట్. వీరిద్దరు Applicant, yes, sir. Yes. explanation. The fact that decision on a question of law on which the judgment of the court is based has been reversed or modified by the subsequent decision of the superior court in any other case shall not be ground for the review of such judgment. Explanation ఇచ్చారు, ఒకటి మనకు వివరణ ఇచ్చారు. The fact that the decision on a question of law on which the judgment of the court is based has been reversed or modified by the subsequent decision of a superior court in any other case shall not be a ground for the review of such a judgment అన్నమాట. ఇది చాలా ముఖ్యం. సరే, ఇది ఏం చెప్తుందంటే ఈ విషయం, ది ఫ్యాక్ట్ అట్ అని ఈ విషయం పక్కన పెట్టండి. ఈ విషయం ఏ విషయం అంటే ది డెసిషన్ ఆన్ ఏ క్వశ్చన్ ఆఫ్ ప్లీజ్ సార్ ది డెసిషన్ ఆన్ ఏ క్వశ్చన్ ఆఫ్ లా ఆన్ విచ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది కోర్ట్ ఈస్ బేస్డ్. కింది కోర్టు మీరున్న కోర్టే ఇది జరుగుతూ ఉండగా మీరు ఇవి ఫైల్ చేస్తారు. ఏమంటారు? సైటేషన్స్ ఫైల్ చేస్తారు. ఈ కోర్టు ఇలా చెప్పింది, ఆ కోర్టు ఇలా చెప్పింది అని హైకోర్టు ఇవి చెప్తారు కదా, జడ్జిమెంట్లు వేస్తారు కదా. అవును సార్. Yes, sir. Yes, sir. అవును సార్. జడ్జిమెంట్లు వేస్తారు. మీరు వేసిన జడ్జిమెంట్ ను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఆఫ్ లా ఆన్ విచ్ ది జడ్జిమెంట్ ఆఫ్ ది కోర్ట్ ఇస్ బేస్డ్, ఒక క్వశ్చన్ ఆఫ్ లా గురించి ఒక సైటేషన్ మీరు ఫైల్ చేస్తారు. ఈ విషయంలో హైకోర్టు ఇలా చెప్పింది సార్ అని చెప్తూ కోర్టు అయితే ఫైల్ చేశారు. అప్పటికి దాన్ని బేస్ చేసుకుని ఆ కోర్టు ఏం చేసింది? డెసిషన్ ఇచ్చింది. ఎస్ సార్. జడ్జ్మెంట్ ఇచ్చింది అనుకోండి. ఈ డెసిషన్ ఇది బాగా గుర్తు పెట్టుకోండి, ఈ డెసిషన్ బాగా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఏంటి ఈ డెసిషన్ అని మనం చెప్తాం బాగా. ఈ డెసిషన్ అంటే citation submitted by a party. ఈ డెసిషన్ ఏమైంది తర్వాత? ఏమైంది? ఎవరు ఇందాక మోడిఫై అయింది, లేదా రివర్స్ అయింది అనుకోండి.
ఇప్పుడు మీరు ఈ డెసిషన్ అన్నది అంటే ఒక జడ్జిమెంట్ ఒక డెసిషన్ ఒకటి తీసుకుని వచ్చి కోర్టులో ఫైల్ చేశారు. దాని మీద ఆధారపడి బేస్డ్ అన్నటువంటి బేస్డ్ ఆధారపడి జడ్జి గారు తీర్పు ఇచ్చారు. తర్వాత ఏమైంది, దేనిపైన ఏ డెసిషన్ పైన ఆధారపడి అతను తీర్పు ఇచ్చాడు ఆ డెసిషన్ కాస్త సబ్సిక్వెంట్ గా ఏమైంది, ఒక Modify. సుపీరియర్ కోర్టు అంటే దీనికంటే పైన ఉన్నటువంటి కోర్టు చేత అది మోడిఫై చేయబడింది లేదా రివర్స్ చేయబడింది. అప్పుడు మీరు వస్తారు, అరే నువ్వేమో డెసిషన్ దీన్ని ఇచ్చావు, అది ఆ జడ్జిమెంట్ పైన రివర్స్ అయింది కాబట్టి నువ్వు ఇంకొకసారి మళ్ళీ అప్పీల్ ఇంకోసారి నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ ని రివ్యూ చేసుకోమని రివ్యూ చేసుకోమంటారు సార్. రివ్యూ అని అడగకూడదు అంటున్నారు. ది ఫ్యాక్ట్ దట్ ఏ ఫ్యాక్ట్ అంటే గ్రౌండ్ నువ్వు ఏ డెసిషన్ పైన అయితే బేస్ అయ్యి తీర్పిచ్చావో ఆ డెసిషన్ రివర్స్ అయింది, సుపీరియర్ కోర్టు రివర్స్ చేయబడింది అన్న ఫ్యాక్ట్, ఆ ఫ్యాక్ట్ ఇట్ షల్ నాట్ బి ఏ గ్రౌండ్ ఫర్ ది రివ్యూ ఆఫ్ సచ్ ఏ జడ్జిమెంట్. ఆ పైన రివర్స్ అయింది కాబట్టి నువ్వు మళ్ళీ రివ్యూ చెయ్యి అని అడగడానికి అయితే లేదు అన్నమాట. ఎందుకంటే సుపీరియర్ కోర్టు ఇచ్చిందనా సార్ డిసిషన్. అట్లానే కదమ్మా, సార్ అట్లా మార్చుకుంటూ వెళ్తే ఇంకా అందరూ అడుగుతారు. ఇంకా ఓకే అర్థమైందా పాయింట్ అంటున్నా? అర్థమైంది సార్. The fact that the decision on a question of law on which judgment of the court is based. Judgment of the court దేనిపైన ఆధారపడింది? Judgment of the court is based On the citation. on the decision. ఈ డెసిషన్ పైన ఆధారపడి అంటే నువ్వు ఫైల్ చేసిన ఒక సైటేషన్ బేస్ చేసుకుని ఒక జడ్జిమెంట్ అయితే చెప్పారు జడ్జి గారు. అమ్మడికి పాపము అది సుప్రీం కోర్టు ఇంకా పైన కోర్టు ఉంటుంది కదా, ఏదైనా సరే సుపీరియర్ కోర్టు అన్నారు కదా, సరే ఆ డెసిషన్ వల్ల ఏమైంది, రివర్స్ అయింది లేదా మోడిఫై అయింది. అలాంటప్పుడు నువ్వు ఇంకోసారి ఆలోచించుకో, నువ్వు ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదేమో, నువ్వు దీన్ని బేస్ చేసుకుని అయితే ఇచ్చావు, నువ్వు దేన్ని బేస్ చేసుకుని వచ్చావు అది కాస్త పైన రివర్స్ అయింది, మోడిఫై అయింది, కాబట్టి ఇంకోసారి రివ్యూ చెయ్యి ఈ కారణం చేత అని అడగకూడదు అన్నమాట. షల్ నాట్ బి గ్రౌండ్ ఫర్ ది. సార్ అది సఫిషియెంట్ కాదే కదా సార్, దాని మీద ఎందుకు సార్ అవ్వదు? ఏదిమా అంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చింది సైటేషన్ అంటే అదే కదా సార్, మనము ఓవర్ రూల్డ్ అయినా అదే కదా సార్ తీసుకుంటాము. ఒక్కోసారి కాదు అనుకుంటాము, ఒక్కోసారి అది ఓవర్ రూల్ చేస్తే అదే కదా సార్, న్యూ సైటేషన్సే కదా తీసుకుంటాము. ఆ న్యూ సైటేషన్స్ తీసుకుంటారమ్మా. ఏమంటే మీ బుర్రకు కొంచెం పదం పెట్టుకోండి. ఇట్ షల్ నాట్ బి గ్రౌండ్ ఫర్ ది రివ్యూ ఆఫ్ ది సచ్ జడ్జ్మెంట్. ఇట్ విల్ బి ఇట్ కెన్ బి ఏ గ్రౌండ్ ఫర్ అపీల్. అయిందా? అపీల్కి వెళ్ళు, రివ్యూ వద్దు, రివ్యూ చేయి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, అర్థమైంది సార్. అడేమంటాడు లోయర్ కోర్టు జడ్జి, అయ్యా నాకెందుకు తలక నొప్పి, రివ్యూ నేను చేయను, అప్పీల్కి పో, నీకు నచ్చలేదు కదా అప్పీల్కి పో. నువ్వు అప్పీల్కి పోవచ్చు, కానీ ఇది మీరు మర్చిపోయే విషయం ఏంటంటే అట్లా సార్ సుప్రీంకోర్టు ఇచ్చినదే చదువుతుంది కదా దాన్ని బట్టే కదా అన్నప్పుడు రివ్యూకి అవకాశం లేదంటున్నాం, కానీ రివ్యూ అడగద్దు అంటున్నాం, కానీ అప్పీల్కి వెళ్ళొద్దని అన్నామా? లేదు సార్. సార్ లోయర్ కోర్ట్స్ అయితే రివ్యూకి వెళ్ళొచ్చు, అప్పీలేట్ కోర్ట్ అయితే రివ్యూకి వెళ్ళకూడదు, అప్పీల్కే వెళ్ళాలి. సార్ రివ్యూ అంటే ఏ కోర్టులో ఇచ్చింది ఆ కోర్టులోనే కదా సార్ చూస్తాము. అవును అవును. మరి ఆయన మున్సిపల్ కోర్టులో ఇచ్చింది డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్తుంది అన్నారు, అది అప్పుడు అప్పీల్ కిందకి వస్తుంది కదా సార్. ఎవరు అన్నారమ్మా? ఇప్పుడు ఎవరో అన్నారు సార్, వేరే సార్ ఎవరో డౌట్ ఆయన అనింది నాకేం సంబంధం? నేను చెప్తున్నా కదా అందరికి ఎంకరేజ్ చేస్తుంటారని, నాకేం సంబంధం? కాదు సార్, ఊరికే ఆయన అడిగారని చెప్తున్నా. లేదు అంటే నేను అదే చెప్పాను. లోయర్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, పాస్ చేసింది అనుకోండి, ఆ జడ్జిమెంట్ మీద రివ్యూకి వెళ్ళొచ్చు. అదే మనం అప్పీలేట్ కోర్టు జడ్జిమెంట్ సరే సార్ దాని మీద వెళ్ళకూడదు అంటారు, అంతే కదా సార్? అప్పీల్కి వెళ్ళే అధికారం ఉంటుంది, రివ్యూ అప్పీల్. తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ రివ్యూ చేయాలంటే అప్లికేషన్స్ ఫామ్ ఎలా ఉంటుంది అన్నప్పుడు ది ప్రావిజన్స్ యాజ్ టు ది ఫార్మ్ ఆఫ్ ప్రిపేరింగ్ అపీల్స్ షల్ అప్లై మ్యూటాటిస్ ముటెండిస్ టు అప్లికేషన్ ఫర్ రివ్యూ అనమాట. మనకి
ది ఫార్మ్ ఆఫ్ ప్రిపేరింగ్ అపీల్స్. ఎక్కడ ఉంటుంది ఇది? సార్ స్క్రీన్ షేర్ అవట్లేదు. ది ప్రాసెస్ as to the form of preparing appeals. ఈ అపీల్స్ ఎలా ప్రిఫర్ చేయాలి, ఏ ఫామ్ లో ప్రిఫర్ చేయాలని ఫామ్స్ ఉంటాయి. సిపిసిలో చివరిలో చూస్తే మీకు దొరుకుతాయి. అవే ఫామ్స్ అవసరమైన మార్పులతో మిటాటిస్ మిటండిస్ టు అప్లికేషన్స్ ఫర్ రివ్యూ కోసం వేసేటువంటి అప్లికేషన్స్ కూడా షల్ అప్లై అనమాట, అంటే వర్తిస్తాయి అని చెప్పేసి. మీరు రివ్యూ ఫైల్ చేయాలనుకుంటే అప్పీల్కి ఏదైతే ఫామ్ వాడతారో ఆ ఫామ్ లోనే మీరు రివ్యూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందంటే అది. మళ్ళీ రివ్యూ కూడా ఏ కారణంలో రివ్యూ అడగచ్చు అన్నప్పుడు మీకు పైన చదువుకున్నాం. ఏ కారణంలోకి డిస్కవరీ ఆఫ్ న్యూ అండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది కదా, ఇది ఒకటి అయిందా? మళ్ళీ వచ్చింది అది ఇట్ వాస్ నాట్ విత్ ఇన్ హిస్ నాలెడ్జ్ అని చెప్పేసి అడుగుతూ మళ్ళీ వచ్చేసి ఇది ఉంది ఆన్ అకౌంట్ ఆఫ్ మిస్టేక్ ఆర్ ఎర్రర్ అపారెంట్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. ఇదనమాట ఫేస్. ఈ కారణాల వల్లనే మళ్ళీ సఫిషియంట్ అన్నారు కదా, అది కోర్టు డిస్క్రిప్షన్ అనమాట. ఏ కారణాలు పడితే ఆ కారణాలలో రివ్యూ అడగడానికి అయితే ఉండదు అనమాట. సరే, రివ్యూ కోసం అప్లికేషన్ పెట్టాము. Applications were rejected where it appears to the court that there is not a sufficient ground for a review itself reject the application. అనవసరంగా వేసాడు, సరైన గ్రౌండ్ ఏది లేదన్నప్పుడు కోర్టు దాన్ని రిజెక్ట్ చేస్తుంది. మరి రిజెక్ట్ చేయకుండా అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి, అలాంటప్పుడు అప్లికేషన్ వేర్ గ్రాంటెడ్ వేర్ ది కోర్ట్ ఈస్ ఒపీనియన్ దట్ ది అప్లికేషన్ ఫర్ రివ్యూ షుడ్ బి గ్రాంటెడ్ ఇట్ షల్ గ్రాంట్ చేయాలి అనుకుంటే చేసేయచ్చు. తర్వాత మనకు మినహాయింపు ఏమి ఇచ్చారు, ప్రొవైడెడ్ దట్ ఎప్పుడు ఏం చేయకూడదట, నో సచ్ అప్లికేషన్ షెల్ బి గ్రాంటెడ్ వితౌట్ ప్రీవియస్ నోటీస్ ది ఆపోజిట్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా అయితే మీరు ఇదైతే గ్రాంట్ చేయొద్దు. దేనికోసం అవకాశం ఇవ్వాలి? టు ఎనేబుల్ హిమ్ టు అపేర్ అండ్ బి హార్డ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది డిగ్రీ ఆర్ ఆర్డర్ ఏ రివ్యూ ఆఫ్ విచ్ ఈస్ అప్లైడ్ ఫర్ అనమాట. దాని గురించి ఆర్గ్యూ చేశాడు కదా, మీరు ఇచ్చిన డిగ్రీ కరెక్ట్ అయ్యా, తప్పేం లేదు, మీరు ఇచ్చిన ఆర్డర్లో తప్పేం లేదని దానికి సపోర్ట్ గా అతను ఏమన్నా చెప్తే అది వినడానికి అని చూసి నోటీస్ ఇవ్వాలి అదర్ పార్టీకి. మళ్ళీ నో సచ్ అప్లికేషన్ షెల్ బి గ్రాంటెడ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ న్యూ మ్యాటర్ ఆర్ ఎవిడెన్స్ విచ్ ది అప్లికెంట్ alleges was not within his knowledge or could not be adduced by him when the decree or order was passed or made without strict proof of such allegation. ఇలా చెప్పామనుకోండి, గ్రౌండ్స్ అన్నాం కదా పైన, నాకు తెలియలేదు సార్, ఎంత జాగ్రత్తగా ఉన్నా నాకు దృష్టికి రాలేదు అని అంటున్నారు కదా, దాన్ని అయితే అతను ఖచ్చితంగా స్ట్రిక్ట్ ప్రూఫ్ అంటే దానికి సరైనటువంటి రుజువు చూపించకపోతే దాన్ని ఏం చేయకూడదు, అదే నో సచ్ అప్లికేషన్ షెల్ బి గ్రాంటెడ్ వితౌట్ స్ట్రిక్ట్ ప్రూఫ్ ఆఫ్ సచ్ అలిగేషన్. ఏ అలిగేషన్ అంటే నాకు తెలీదు, నాట్ విత్ ఇన్ నాలెడ్జ్, కుడ్ నాట్ బి అడ్యూస్డ్ బై హిమ్ అని అంటాడు కదా, నేను చేయలేకపోయాను సార్ నేను అని అంటాడు కదా, అతనికి తెలుసా తెలీదా అన్న విషయం గురించి కూడా స్ట్రిక్ట్ ప్రూఫ్ ఉండాలన్నమాట. అది ఉంటేనే అది లేకపోతే అలౌ చేయకూడదు. సరే, అప్లికేషన్ ఫర్ రివ్యూ ఇన్ కోర్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 or more judges where the judge or judges or any one of the judges who passed the decree or made the order a review of which is applied for continued attached to the court at the time when the application for a review is presented and is not precluded by absence or other cause for a period of 6 months next after the application from considering the decree or order to which the application refers. Such judge or judges or any of them shall hear the application and no other judge or judges of the court shall hear the same order. ఏ జడ్జి సరే ఇది పక్కన పెట్టండి, ఈ పేరు అంత అవసరం లేదు. ఎవరు వినాలి అప్లికేషన్ ఫర్ రివ్యూ అన్నప్పుడు? దానిపైన హియరింగ్ ఎవరు వినాలంటే ఎవరు వినాలి? ఎవరైతే డిగ్రీ పాస్ చేశారో ఆర్ మేడ్ ది ఆర్డర్ వాళ్ళు మాత్రమే వినాలి. అండ్ నో అదర్ జడ్జ్ ఆర్ జడ్జెస్ ఆఫ్ ది కోర్ట్ షాల్ హియర్ ది సేమ్ అన్నమాట. అంత సింపుల్. దీంట్లో ఉన్న తాత్పర్యం అయితే ఇది. అప్లికేషన్ వేర్ రిజెక్టెడ్, ఇది అప్లికేషన్ అలో అయినప్పుడు, ఎందుకంటే అప్లికేషన్ వేర్ గ్రాంటెడ్ ఇది మళ్ళీ రిజెక్ట్ చేసినప్పుడు ఎలా అన్నప్పుడు
where the application for a review is heard by more than one judge and the court is equally divided, the application shall be rejected. రివ్యూ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకున్నది విన్నారు, ఒకరికంటే ఎక్కువ జడ్జీలు, మళ్ళీ కోర్టు ఈక్వల్లీ డివైడెడ్ అంటే ఇద్దరు సమానంగా, అంటే ఒకరు అవునంటున్నారు, ఒకరు కాదంటున్నారు. అలా డివైడ్ అయినప్పుడు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే చేయాలంట. నెక్స్ట్, వేర్ దెర్ ఇస్ మెజారిటీ అంటే ఇద్దరు ఓకే అన్నారు, ఒకరు వద్దంటున్నారు, ది డెసిషన్ షల్ బి అకార్డింగ్ టు ది ఒపీనియన్ ఆఫ్ ది మెజారిటీ. మెజారిటీ ఎవరు ఓకే అంటారు దాన్ని బట్టి అది రిజెక్టా అన్నది అన్నమాట. ఇక్కడ చూడమంటే మీకు ఎంత బాగా రాసింది లాంగ్వేజ్ ఇది. ఏం రాస్తారు ఇక్కడ? వేర్ దెర్ ఇస్ ఏ మెజారిటీ, ది డెసిషన్ షల్ బి అకార్డింగ్ టు ది ఒపీనియన్ ఆఫ్ ది మెజారిటీ. ఏమంటున్నారు? మెజారిటీ ఉంటే ఏ ప్రకారంగా నడుచుకోవాలట? మెజారిటీ జడ్జెస్ చెప్పిందే రూల్ కింద ఉంటుంది తప్ప ఒకళ్ళు రూల్ అవుతుంది. అక్కడ వాడు చెప్పడం డిస్మిస్ చేయి అలో అని చెప్పకుండా అకార్డింగ్ టు ఒపీనియన్ ఆఫ్ మెజారిటీ, మెజారిటీ ఏ అభిప్రాయం చెప్తే ఆ అభిప్రాయం ప్రకారంగా. మెజారిటీ వాళ్ళు డిస్మిస్ చేయమంటారా, రిజెక్ట్ చేయమంటారా, మెజారిటీ వాళ్ళు అలో చేయమంటారా, దాన్ని బట్టి చేసుకోండి. ఈ ఒక్క సెంటెన్స్ అదే డ్రాఫ్ట్ చేసేవాళ్ళు ఎంతో బాగా చేసుకుంటారు. ఆర్డర్ ఆఫ్ రిజెక్షన్ నాట్ అపీలబుల్, అబ్జెక్షన్ టు ఆర్డర్ గ్రాంటింగ్ అప్లికేషన్. మళ్ళీ ఈ రిజెక్ట్ చేసి ఇచ్చినట్టు ఆర్డర్ పైన మళ్ళీ అప్పీల్కి అయితే వెళ్ళడానికైతే ఉండదు అన్నమాట. చూద్దాం ఏం చెప్తారు. అన్ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ రిజెక్టింగ్ ది అప్లికేషన్ షల్ నాట్ బి అపీలబుల్. రివ్యూ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది, దానిపైన అయితే అప్పీల్కి అయితే వెళ్ళడానికైతే లేదట. కానీ but an order granting an application may be objected to at once by an appeal from the order granting the application or in an appeal from the decree or order finally passed or made in the suit anamata. Ila reject cheste em ledata, అప్పీల్కి వెళ్ళడానికి లేదు సార్. అదే అలో చేశారు అనుకోండి, అలో చేస్తే అప్పీల్కి వెళ్ళచ్చు. రిజెక్ట్ చేస్తే నువ్వు అప్పీల్ చేసుకోలేవు, కానీ అలో చేస్తే ఆ పాయింట్ పైన అటు సైడ్ వాడు ఎలా అలో చేస్తావు నువ్వు అని చెప్పేసి అప్పీల్కి అయితే వెళ్ళొచ్చట. ఆర్డర్ గ్రాంటింగ్ ది అప్లికేషన్, అక్కడ నుంచి అప్పీల్కి అయితే వెళ్ళొచ్చు. లేదా మళ్ళీ మెయిన్ డిగ్రీ పైన అప్పీల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దీని గురించి అయితే ఇచ్చేయచ్చు అనమాట. రెండు సందర్భాలు ఉన్నాయా? రిజెక్ట్ చేసి అప్పీల్ లేదట, గ్రాంట్ చేస్తే అప్పీల్కి వెళ్ళొచ్చు. Where an application has been rejected in consequence of the failure of the applicant to appear, మళ్ళీ రివ్యూ కోసం అయితే అప్లికేషన్ ఫైల్ చేశాడు, కేసు పిలిచినప్పుడు అయితే రాలేదు, అలాంటప్పుడు he may apply for an order to have the rejected application restored in the file. మళ్ళీ అయ్యా పొరపాటు అయింది, నేను రాలేకపోయాను అని చెప్పి మళ్ళీ ఫైల్ మీదకి రిస్టోర్ చేయండి దాన్ని అని చెప్పి అడుకోవచ్చట. అండ్ వేర్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది కోర్ట్ దట్ హీ వాస్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎనీ సఫిషియెంట్ కాజ్ ఫ్రమ్ అపియరింగ్ విచ్ సచ్ అప్లికేషన్ వాస్ కాల్డ్ ఆన్ ఫర్ హియరింగ్. హియరింగ్ కు పిలిచినప్పుడు అతను రాలేకపోవడానికి సరైన కారణం ఉండడం వల్లనే అతను ప్రివెంట్ చేయబడ్డాడు అని కోర్టు సాటిస్ఫై అయితే ది కోర్ట్ షల్ ఆర్డర్ ఇట్ టు బి రిస్టోర్డ్, అంటే వెనక్కి తీసుకుంటారు, రిస్టోర్ చేస్తారు. ఇది డిస్మిస్డ్ కాదు, రిజెక్టెడ్ అయింది. రిజెక్ట్ అయిన దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకుంటారు టు ది ఫైల్ అపాన్ సచ్ టర్మ్స్ యాజ్ టు ది కాస్ట్. మళ్ళీ కాస్ట్ అవి విధించి తీసుకోవచ్చు. అండ్ షల్ అపాయింట్ డే ఫర్ హియరింగ్, మళ్ళీ ఒక వాయిదా ఇస్తారు, పలానా రోజు రాపో వింటాం చెప్పేది అని చెప్పేసి. నెక్స్ట్, నో ఆర్డర్ షల్ బి మేడ్ అండర్ సపోర్ట్ టు, అంటే ఇది రిస్టోర్ చేస్తూ ఇచ్చేటువంటి ఆర్డర్ అయితే ఇవ్వకూడదట అన్లెస్ ది నోటీస్ ఆఫ్ ది అప్లికేషన్ హెస్ బీన్ సర్వ్డ్ ఆన్ ది ఆపోజిట్ పార్టీ. ఆపోజిట్ పార్టీకి నోటీస్ ఇవ్వకుండా అయితే చేయకూడదు. నెక్స్ట్ రిజిస్ట్రీ ఆఫ్ అప్లికేషన్ గ్రాంటెడ్ అండ్ ఆర్డర్ ఫర్ రీహియరింగ్స్. When an application for review is granted, a note thereof shall be made in the register, and the court may at once rehear the case or make such order in regard to the rehearing as it thinks fit. మళ్ళీ ఇది అలో అయినప్పుడు దాని గురించి నోట్ అయితే రాస్తారట రిజిస్టర్లో.
రిజిస్టర్ ఉంటుంది కదా, సూట్ రిజిస్టర్, అందులో ఒక నోట్ అయితే రాసి కోర్టు ఏం చేయొచ్చుట, సార్ మళ్ళీ వినొచ్చు ఆర్ మేక్ సచ్ ఆర్డర్ ఇన్ రిగార్డ్ టు ది రీహియరింగ్ యాజ్ రీహియరింగ్ చేయడానికి సంబంధించి ఏదైనా ఉత్తర్వు కూడా చేయొచ్చట, మళ్ళీ వినొచ్చు కూడా అని చెప్తున్నటువంటి. బార్ ఆఫ్ సర్టన్ అప్లికేషన్, నో అప్లికేషన్ టు రివ్యూ అన్ ఆర్డర్ మేడ్ ఆన్ అప్లికేషన్ ఫర్ ఎ రివ్యూ ఆర్ ఎ డిగ్రీ ఆర్ ఆర్డర్ పాస్డ్ ఆర్ మేడ్ ఆన్ ఎ రివ్యూ షల్ బి ఎంటర్టైన్డ్. ఇప్పుడు నో అప్లికేషన్ టు రివ్యూ అన్ ఆర్డర్ మేడ్ ఆన్ అన్ అప్లికేషన్ ఫర్ ఎ రివ్యూ ఆర్ a decree or order passed or made on a review shall be. దీనిపైన మళ్ళీ ఇలా చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ పైన మళ్ళీ మీరు అక్కడికి అయితే అప్లికేషన్ అయితే మళ్ళీ రివ్యూ చేయమని పెట్టవచ్చు. అంటే ఈ ఒక డిగ్రీ పైన కానీ ఆర్డర్ పైన కానీ మీరు రివ్యూ చేయమని అప్లికేషన్ అయితే పెడతారు. పెడితే వాటిపైన కోర్టు మళ్ళీ ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. అండ్ ఆర్డర్ మేడ్ అన్న అప్లికేషన్, మీరు పెట్టిన అప్లికేషన్ పైన ఆర్డర్ అయితే కోర్టు చేస్తుంది. దానిపైన మీరు మళ్ళీ నో అప్లికేషన్ టు రివ్యూ దట్ ఆర్డర్ పైన మళ్ళీ మీరు ఇది వెళ్ళడానికి అయితే లేదు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంటే రివ్యూ పైన రివ్యూకి వెళ్ళడానికి లేదు అని చెప్తున్నారు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఏమైంది, మీరు ఒక అప్లికేషన్ అయితే పెట్టారు, ఏమని, అయ్యా ఈ డిగ్రీ పాస్ చేశారు, ఇందులో మిస్టేక్స్ పెట్టారు, ఈ ఆర్డర్ పాస్ చేశారు, ఇందులో ఉన్నాయి, రివ్యూ చేయండి అని ఒక అప్లికేషన్ అయితే పెట్టారు. కోర్టు ఏం చేసింది, అప్లికేషన్ ని రిజెక్ట్ చేస్తూనో లేదా అలో చేస్తూనో ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. మీరు మళ్ళీ ఆ ఆర్డర్ ని రివ్యూ చేయండి అని మళ్ళీ అప్లికేషన్ పెట్టడానికి లేదు. అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత రెండోసారి లేదు ఇవ్వరు అనమాట. అండర్ 48 మిస్లేనియస్ అంటే ఏమంటాము మనం, మిగతా అని ఇతరాలు అని చెప్పేసి ఇతరమైనవి అని చెప్పేసి. నెక్స్ట్ ప్రాసెస్ టు బి సర్వ్డ్ అట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ పార్టీ ఇష్యూయింగ్. మొత్తం ఈ కోర్టు నుంచి వెళ్ళే ప్రతి ప్రాసెస్ ఖర్చులు ఎవరు కట్టాలి అంటే, మనం బత్తా కట్టాలి అంటాం కదా, బత్తా అంటామా, దాన్ని ప్రాసెస్ అంటాం. మామూలుగా ప్రాసెస్ ఫీజ్ అంటే బత్తా అనమాట, బత్తాని ప్రాసెస్ ఫీజ్ అంటారు. ఎవరి ప్రాసెస్ ఇష్యూడ్ అండర్ దిస్ కోడ్, ఈ కోడ్ కింద, ఈ సిపిసి కింద ఇష్యూ చేయబడే ప్రతి ప్రాసెస్ షల్ బి సర్వ్డ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది పార్టీ ఆన్ హూస్ బిహాఫ్ ఇట్ ఈస్ ఇష్యూడ్. ఎవరి తరపునైతే ఈ ప్రాసెస్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళే ఖర్చు పెట్టాలి. అన్లెస్ ది కోర్ట్ అదర్వైజ్ డైరెక్ట్, కోర్టు వేరే విధంగా చెప్తే తప్ప మామూలు పరిస్థితుల్లో ఎవరి తరపునైతే ఈ ప్రాసెస్ ఇష్యూ చేస్తున్నామో వాళ్ళే ఎక్స్పెన్సెస్ పెట్టాలన్నమాట. అయిందా? కాస్ట్ ఆఫ్ సర్వీస్. ది కోర్ట్ ఫీ చార్జబుల్ ఫర్ సచ్ సర్వీస్ షల్ బి పేడ్ విత్ ఇన్ ఎ టైమ్ టు బి ఫిక్స్డ్ బిఫోర్ ది ప్రాసెస్ ఈస్ ఇష్యూడ్. నువ్వు ప్రాసెస్ ఫీజు ఎంత టైం లోపల పే చేయాలని ఉంటుందో రూల్, ఆ టైం లోపల నువ్వు ఆ ఫిక్స్ చేసినటువంటి టైం లోపల నువ్వు కోర్టు ఫీజు, దానికి కట్టాల్సినటువంటి కోర్టు ఫీజు మీరు కట్టేసేయాలన్నమాట. మీకు నిన్న లేక మొన్న ఏ పిటిషన్ పైన ఎంత స్టాంపు అన్నది ఒకటి పెట్టుంటాను. పెట్టానా? పెట్టారు సార్. అవి పిటిషన్. ఇది దేనికోసం కడుతున్నాం, మనకు ప్రాసెస్ ఫీజ్ రూల్స్ కూడా పెట్టాను మీకు. పెట్టాను సార్, మొత్తం సార్ పెట్టాను. అది ఆ కోర్ట్ ఫీజు, ప్రాసెస్ ఫీజు ఎలా పే చేయాలంటే కోర్ట్ ఫీజు స్టాంప్స్ రూపంలో పే చేయాలి. క్యాష్ అవి వేయాల్సిన సందర్భంలో క్యాష్ అయితే కట్టాలన్నమాట, అది వేరే. నెక్స్ట్ ఆర్డర్స్ అండర్ నోటీసెస్ హౌ సర్వ్డ్, ఎలా సర్వ్ చేయాలి అన్నప్పుడు ఆల్ ఆర్డర్స్, నోటీసెస్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బై దిస్ కోడ్ టు బి గివన్ to or served on any person shall be served in the manner provided for the service of summons. సమన్స్ ఎలా సర్వ్ చేయాలనే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారమే ఈ ఆర్డర్స్, నోటీసులు అండ్ అదర్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి అందజేయాలి. సర్వీస్ అంటే సేవ అని కాదు, అందజేయడం సర్వ్డ్ అంటారు. సర్వ్డ్ సర్వీస్ అన్నా సరే మీరు ఈ సిపిసికి సంబంధించి అనుకోవచ్చు. మళ్ళీ సిపిసిలో కొన్ని సర్వీస్ అని వేరే చోట రావచ్చు, అంటే అది వేరేది. సమన్స్, నోటీసులకు సంబంధించి సర్వీస్ అంటే మటుకి వాళ్ళకి అందజేయడం
గురించే చెప్తాడు. సరే, మళ్ళీ ఫార్మ్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, ఫార్మ్స్ మీ కోర్టు గేట్ దగ్గర అక్కడ ఉన్న ఆ బంకు దాంట్లో కాదు, అక్కడ దొరుకుతాయని చెప్పారు. ఈ ఫార్మ్స్ ఎక్కడ ఉంటాయి? ది ఫార్మ్స్ గివెన్ ఇన్ ది అపెండిసెస్. అనుబంధాలు అయితే సిపిసికి చివరిలో అనుబంధాలు ఏదైతే ఇచ్చారో అవి విత్ సచ్ వేరియేషన్ యాజ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఈచ్ కేసు మెరిట్. కేసు యొక్క సందర్భాన్ని బట్టి, అంటే కేసు యొక్క పరిస్థితిని బట్టి ఎంత అవసరమైతే అంత మేరకు మీరు వేరియేషన్ చేసుకుని మార్చుకొని షల్ బి యూజ్డ్ ఫర్ పర్పస్ దేని మెన్షన్. అందులో ఏ పర్పస్ కోసం అయితే మెన్షన్ చేయబడ్డాయో పర్పస్, దానికోసం మీరు ఉపయోగించుకోవాలి. ఇవేముంటాయి మనకు? అపెండిక్స్ ఈ, అపెండిక్స్ బి, అపెండిక్స్ సి, డి అని అన్ని ఉంటాయి. చూడండి ఒకసారి, చూస్తే అందులో మీకు సమన్స్ టు డిపెండెంట్, అరెస్ట్ వారెంట్లు, డిగ్రీ కాపీలు, అన్ని ఫార్మ్స్ అందులోనే ఉంటాయి. సరే, ఓకే సార్. ఇది 49 చార్టర్డ్ హైకోర్ట్స్. ఇవి ఆ 4 ఉండేవి కదా ఇంతకు ముందు మనకు. కలకత్తా, బాంబే ఉన్నాయా, మెడ్రాస్, మళ్ళీ అలహాబాద్ ఇవి చార్టర్డ్ హైకోర్ట్స్. దీని గురించి అయితే ఇచ్చారనమాట. అంటే ఇది మనకు, నేనైతే ఇంపార్టెంట్ అయితే అనుకోను, ఎందుకంటే కేవలం దీన్ని మటుకే వర్తిస్తాయి. ఈ 4 కోర్ట్స్కే మనకేం పని లేదు, నేనైతే చెప్పలేదు. తర్వాత ప్రొవిన్షియల్ స్మాల్ క్లాస్ కోర్ట్స్, ఇవి కూడా మనకు అవసరం లేదనుకుంటాను. ప్రెసిడెన్సీ స్మాల్ క్లాస్, ఇవి కూడా అవసరం లేదు. అండ్ అయిపోయింది. ఏదో ఇందాక మాట్లాడాం కదా అపెండిక్స్ అని చెప్పేసి. మీరు సిపిసిలో చూసుకోండి, టైటిల్ ఆఫ్ సూట్ ఇలా ఉండాలి అంటే, మీరు కేసు టైటిల్ ఎలా రాయాలంటే ఇన్ ది కోర్ట్ ఆఫ్ అని రాస్తాం ఇక్కడ పైన హెడ్డింగ్, అది ఇక్కడే ఉంచుదాం. తర్వాత ప్లెయింటిఫ్ రాస్తాం, డిఫెండెంట్ రాస్తాం, మళ్ళీ ఆ డిస్క్రిప్షన్ పార్టీస్ రాస్తాం. ప్లెయింటిఫ్ వాళ్ళ ఫాదర్ పేరు అవన్నీ రాస్తాం, డిఫెండెంట్ వాళ్ళ ఫాదర్ పేరు రాస్తాం, పర్టికులర్స్ రాస్తాం. వీళ్ళు రాస్తాం కదా ఇలా రాసేసుకుంటే అర్థం. ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. ఈ ప్రకారంగా మనం రాస్తుంటాం, కానీ మనకు తెలియదు. సరే, మనీ సూట్లో ఎలా రాయాలి అన్నప్పుడు, సో డేనా ఆడు ప్లెయింటిఫ్ వచ్చేసి డిఫెండెంట్కి ఇంత డబ్బులు అప్పు ఇచ్చాడు, అలాంటి రోజున అది రీపే చేయాల్సి ఉంది, డిఫెండెంట్ డబ్బులు కట్టలేదు, ఇంత మాత్రమే కట్టాడు అని చెప్పేసి రాస్తాం. మళ్ళీ లిమిటేషన్ నుంచి ఏమైనా మనకి ఎగ్జామ్స్ ఉంటుంది రాస్తాం. ఇవన్నీ రాసేసి రాస్తాం. కోర్ట్ ఫీజు ఎంత అని చెప్పి రాస్తామా, రాసి లాస్ట్లో మనం క్లెయిమ్స్ ఇప్పుడు రాస్తాం. సింపుల్. ఇలాగే ప్లెయింట్ అంటే తయారు చేయాలి. ప్రతి దానికి ఉంటుంది చూడండి, అన్ని రకాలైన ప్లెయింట్లకి మీకు ప్లెయింట్ ఎలా తయారు చేసుకోవాలి, ఇందులో మోడల్ ఉంటుంది. ఏమున్నది? మోడల్ ఉంటుంది. ఈ ఫార్మ్స్ ఎలా యూజ్ చేసుకోవాలంటే మీ అవసరాన్ని బట్టి మార్చుకోండి అంటున్నాడు వాడు. మీ అవసరాన్ని బట్టి అవసరమైన మార్పులు చేసుకోండి అని అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఫారెన్ జడ్జిమెంట్ పైన కూడా సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ఫ్యూటీకి రెంట్ పేమెంట్ కోసం చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయండి, ఇన్ని ఉన్నాయి. సార్ రెంట్ పేమెంట్ రెంట్ కాంట్రాక్ట్ లో వేయాలి కదా సార్? అవును సార్.